ఇప్పుడు అంతర్జాతీయ పరిణామాలు, అమెరికా దూకుడు, ఈ వ్యవహారాల మధ్యన భారతదేశపు పరిస్థితి ఏంటి? ఇంకేముంది భారత్‌కి ఇబ్బంది? ఏ ఇబ్బంది లేదు. ఇప్పుడు భారతదేశానికి ఒక రకంగా కలిసొచ్చే కాలం. అమెరికా అధ్యక్షుడు ఎంత రెచ్చిపోతే అంత మనం ఫెర్చింగ్. ఎందుకంటే అమెరికా చైనాని ఇబ్బంది పెడుతుంది. చైనా మనతో స్నేహం చేస్తుంది. అదే సందర్భంలో యూరోపియన్ యూనియన్ ఇబ్బంది పెడుతుంది. యూరోపియన్ యూనియన్ మనతో స్నేహం చేస్తుంది. మనం ఇవాళ బలమైన పొజిషన్‌లో ఉన్నాం. గ్రోత్ రేట్‌లో నంబర్ 1 ఉన్నాం. ప్రపంచంలోనే నంబర్ 1గా ఉన్నాం. ఐఎంఎఫ్ లాంటోడు అది అంగీకరిస్తున్నాడు. ప్రపంచ బ్యాంక్ లాంటోడు అంగీకరిస్తున్నాడు. ఇవాళ ప్రపంచం మొత్తానికి మన దగ్గర ఉన్న అతి పెద్దదైనటువంటి వెపన్ జనాభా. మనం ఒకప్పుడు ఏదైతే మనకి మైనస్ అనుకున్నామో అదే ఇవాళ మన బలం. 150,00,00,000 జనాభా ఉన్నటువంటి మార్కెట్ దగ్గర కాకుండా ఎక్కడ అమ్ముకుంటాడు? అమెరికా వాడైనా రేపొద్దున, చైనా వాడైనా రేపొద్దున, దుబాయ్ వాడైనా రేపొద్దున, సౌదీ అరేబియా వాడైనా రేపొద్దున, యూరప్ కంట్రీస్ అయినా రేపొద్దున. అట్లాగే 150,00,00,000 జనాభా ఉన్నటువంటి దాంట్లో హైయెస్ట్ యూత్ ఉన్నటువంటి మనం. మనం లేకుండా ప్రపంచంలో వృద్ధుల సంఖ్య పెరిగిపోతున్నటువంటి యూరోపియన్, వృద్ధుల పిల్లల సంతానం లేక ఇబ్బంది పడుతున్నటువంటి అరబ్ దేశాలు, సంతానం తగ్గిపోతున్నటువంటి చైనా. ఎవరి మీద డిపెండ్ అవ్వాలి? మన మీదనే డిపెండ్ అవ్వాలి. అదే మనకిప్పుడు ఫెచ్చింగ్. మన బలాన్ని మనం కరెక్ట్‌గా అంచనా వేసుకోవడమే ఇప్పుడు మోడీ చేస్తోంది. అమెరికా వాడు యూరోపియన్ ఇబ్బంది పెడితే వాడు ఇక్కడ మన దగ్గర పెట్టుబడి పెడతానంటున్నాడు. వాడు జర్మనీని తిడితే వాడు మన దగ్గరకు వస్తున్నాడు. బ్రిటనోడు తిడితే మన దగ్గరకు వస్తున్నాడు. దుబాయ్‌ని ఏడిపిస్తే మన దగ్గరకు వస్తున్నాడు. ప్రపంచంలో అమెరికా ఎవరిని ఏడిపిస్తాడు? చైనా దగ్గర పోవట్ల మన దగ్గరకు వస్తున్నారు. ఇది గుర్తుపెట్టుకోవాలా.